ఈ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఓటరు జాబితాని పునః పరిశీలన చేసేది ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్ అనే పదంతో ఇంటెన్సివ్ అంటే లోతుగా పరిశీలించడం. సాధారణంగా ఒక్కరు కూడా బిఎల్ఓతో బిఎల్ఏ ఇల్లు చూసినా కూడా వారం రోజులు ఉంటుంది. 300 ఇల్లు ఉంటే ఒక వారం రోజులు ఉంటుంది. కాబట్టి డైలీ ఒక 50 ఇల్లు సులభంగా చూడొచ్చు. ఆ ఫారాలు కూడా ప్రింట్ అయి వస్తాయి. ఎన్యూమరేషన్ మండలాలు అయితే ఎవరి మండలాలలో వాళ్ళు ఎవరికి మనం కల్పిద్దాం. ఎంతో మంది నిర్లక్ష్యంతో కూర్చోబెడుతున్నామంటే తప్పులు జరిగిపోతున్నాయి. ఈ రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మండల స్థాయిలో అలాగే మున్సిపల్ స్థాయిలో ఈ సర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని, అంటే దీని అర్థం వచ్చేసి ఎన్నికల్ని ప్రమాణంగా తీసుకుని ఈ ఎన్నికల ప్రక్రియని సరి చేయడం, అంటే జాబితాలు ఓటర్ల జాబితాను సరి చేసే ఒక ప్రక్రియ కార్యక్రమాన్ని సర్ అనే పేరుతో ఎన్నికల సంఘం వాళ్ళు ఉపయోగించే ఒక షార్ట్ ఫామ్ అండి. ఇక్కడ ప్రొద్దుటూరులో కామిశెట్టి కాలేజ్ లో చక్కగా క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాజ్ అన్ అబ్జర్వర్ బాధ్యతని విశదీకరించి ఓటు యొక్క విలువని 2002లో చివరిసారిగా సర్ని కండక్ట్ చేయడం జరిగింది. అటు తర్వాత 2026 అంటే ఇప్పుడు సర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు 24 సంవత్సరాల తర్వాత సర్ని కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రయోజనం ఏంటంటే దొంగ ఓట్లను, నకిలీ ఓట్లను తొలగించడం, ఓటు హక్కు కలిగిన వాళ్ళకి ఓటు హక్కును కలిగించడం, చిరునామాల్లో ఏదన్నా మార్పులు ఉంటే దాన్ని బిఎల్ఓ గారు వెళ్లి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ధృవీకరించి సరి చేస్తారు. బిఎల్ఏ గారు అంటే బూత్ లెవెల్ ఏజెంట్, ఆయనకు ఒక అవగాహన ఉంటది. అంటే ఆయన రాజకీయ ప్రతినిధి అపాయింట్ చేస్తారు కాబట్టి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఫలానా డివిజన్ లో ఏంటి అన్న విషయం పూర్తి వివరాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు ఈ నెల 15 నుండి జూలై 15 వరకు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఓటుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు మీద ఉంది అని నేను తెలియజేస్తూ గతంలో ఏదైనా పొరపాటు కారణాల వల్ల ఓట్లు తప్పనిసరిగా ఊరు చేర్పించమనే దాంట్లో బిఎల్ఓ ప్రభుత్వ అధికారి, బిఎల్ఏ మన తరఫున పార్టీ తరఫున ప్రతి ఇంటికి పోయి ఓటర్ లిస్టును వెరిఫై చేసి దాంట్లో లేని వారెవరు, ఉండబడిన వారెవరు, ఇంకా చనిపోయిన వారెవరు అనేది మీరు తప్పనిసరిగా గమనించాలి. తెలుగుదేశం పార్టీ వేరే రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 60 లక్షలు 70 లక్షలు తీసేసారని మనమందరం పేపర్లు చదువుతా ఉన్నాం. కాబట్టి మనమందరం ఇప్పటి నుంచే జాగ్రత్త పడి మన ఓటర్లు మన వాళ్ళందరినీ కూడా ప్రతి రోజు ఒక నెల రోజులు మనం కష్టపడి ఓటర్లను మనం చేర్పించుకోగలిగితే ప్రతి ఒక్కరిని కూడా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ, మళ్ళా 2025 ఎన్నికల్లో కానీ దిగ్విజయంగా మనం తెలుగుదేశం పార్టీ 100కి 1000 పాలు తప్పనిసరిగా మళ్ళీ అధికారంలోకి వస్తాం. అటువంటి పరిస్థితి మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అన్ని ప్రాంతాలలో వాళ్ళు ఓట్లను నమోదు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ప్రతి బిఎల్ఓతో పాటు బిఎల్ఏ కూడా వారు కూడా ఇంటి దగ్గరికి పోయి వారు నమోదు చేసిన జాబితా కరెక్టా కాదని మనం కొన్ని సందర్భాలలో పొరపాటు జరిగితే ఆ ఇంట్లో ఓట్లను మళ్ళీ చేర్చే ప్రయత్నం, బిఎల్ఓతో మాట్లాడి చేర్చే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి. అన్ని అయిపోయిన తర్వాత ఓటరు మా ఇంట్లో అన్ని ఓట్లు చేరినాయని సంతోషం పోయి మనం వాళ్ళకి వివరించాలి. తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోండి. ఎన్నుకోబోయే కౌన్సిలర్ కానీ, పంచాయతీ సర్పంచ్ కానీ, మండల వాళ్ళని గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోమని ప్రతి గ్రామంలోనూ, మున్సిపాలిటీలోనూ ప్రతి ఇంటింటికి పోయి మీరు పని చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లో బిఎల్ఓ నమోదు చేసిన దాని ప్రకారం మనకు అన్ని ఓట్లు చేరినాయా అని బిఎల్ఏ పోయి అక్కడ పోయి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంట్లో నేను చెప్తాను చూడండి, మీరందరూ ఈ ఒక్క నెల రోజులు 14 ఈ నెల 15 నుంచి రేపు నెల 14 వరకు మనం కష్టపడితే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ మధ్య మండలాలు మన అసెంబ్లీ పార్లమెంట్ కూడా మండలి. కాబట్టి ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త నెల రోజుల్లో మీరు కష్టపడి ప్రతి ఇల్లు తిరిగి ఓటర్ నమోదైందా లేదా అని తెలుసుకొని ఓటర్ లిస్టు మళ్ళీ వెల్లడి అయిన తర్వాత మళ్ళీ మనం ఇచ్చిన పేర్లన్నీ ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238
7799 000211.